కష్టం వస్తే ఖర్చు తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్ మాది. అదే పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా అన్ని ఖర్చు పెట్టేస్తాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకుంటాను. నేను వెళ్ళింది నగలు కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు నీ ఒంటిపై ఉండాలి. కాలి గోటి నుంచి తల వరకు ఎంత కావాలంటే అంత సంపాదించాను. ఏది కావాలంటే అది కొనుక్కో, ఎందుకంటే కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. కళలు కనడానికి భయపడే వాళ్లకు కళల్ని ఎలా నిజం చేసుకోవాలో నిరూపించాడు హర్షద్ మెహ్రా. ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, అందుకే పరిగెడుతూ ఉంటారు. కారణం డబ్బు. బోర్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్న నేనే కావాలని నన్నే ఏరుకోరు చేసుకునే నా భార్య. థ్యాంక్ యూ సార్, నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్, నిలబెట్టుకున్నందుకు. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు, ఆ మాత్రం దానికి ఒక రోజంతా బాధపడాలా? డబ్బు ఉంటేనే మర్యాద, ప్రేమ. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎంత రిస్క్ చేసినా పర్లేదని ఫ్యామిలీ కోసం. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కు ఎక్కువ. మాటల్లో ఇంత అహంకారం కాదు ధైర్యం. చేతల్లో బలుపు కాదు బలం. ఇంత చెడ్డవాడిలా మారిపోతావు అనుకోలేదు. ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ రిచ్. పదంలో ఎంత గొప్పగా ఆడామన్నది కాదు ముఖ్యం, ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం. వాడు కామన్ మ్యాన్, అన్ని ప్రాబ్లమ్స్ తీర్చుకొని ప్రశాంతంగా పడుకోగలదు. వెల్కమ్ టు ముంబై, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడంటే అన్ని ఆపేయమని అర్థం. సముద్రం నీటిలో ఉప్పు ఎంత నిజమో మనిషి జీవితంలో కష్టాలు కూడా అంతేనే. ఇది అందరూ తెలుసుకోవాలి. నోట్ దిస్ పాయింట్, ఎవరు అన్నారు? మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ సార్ మావి. ఇవి లక్కీ భాస్కర్ సినిమాలో డైలాగ్స్. ట్రై చేశాను, నచ్చితే లైక్ కొట్టండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొట్టారా లైక్? ఇక మొదలెడదామా? మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ సార్ మావి. రేపు బాగుంటుందన్న ఆశతో, తెల్లారితే ఏమైపోతుందన్న భయంతో బతుకుతాం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ సార్ మావి. ముఖ్యంగా ఆ రోజుల్లో 90s, 89 కిడ్స్, ఆ టైంలో పుట్టిన బ్యాచ్ అంటే మా ఏజ్ వాళ్ళు. ఆయా బడికి వెళ్ళడం, ఆ తర్వాత వీధి బడికి, తర్వాత గవర్నమెంట్ హై స్కూలు, కాళ్ళకు సరైన చెప్పులు లేని రోజులు, ఆ తర్వాత ఏం చదవాలో తెలియక ఏదో ఒకటి చదివేయటం, ఇంటర్, తర్వాత ఏదైనా డిగ్రీ, తర్వాత ఏదైనా ఒక చిన్న ఉద్యోగం కోసం నానా పాటలు పడటం, ఆ తర్వాత కోర్సులు, ఇంటర్వ్యూలు వగైరా. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి, రూపాయి దాచుకొని వీలైతే మరికొన్ని అప్పులు చేయడం, ఆ తర్వాత ఈఎంఐలో ఫ్లాట్, పిల్లలు, స్కూలు. ఇదే జీవితం. ఎందుకంటే మావి మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ సార్. ఎదిగే వయసులో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు కాస్త లూజ్ అయిన చొక్కాలు కుట్టించుకోవడం, ఎందుకంటే ఎదుగుతాం కదా, రైట్ అయిపోతాయేమో. నెలకొక సినిమా, సంవత్సరానికి ఒక టూరు. ఇదే సార్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. లక్కీ భాస్కర్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగు, కష్టం వస్తే ఖర్చులన్నీ తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం. అదే పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. రూపాయి దాచుకుంటాం. ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నీ ఖర్చు పెట్టేస్తాం. అలాగే అప్పులు కూడా చేస్తాం. ఇదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఏదైనా లైఫ్లో రిస్క్ చేస్తేనే మన జీవితాలు మారేది. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కంఫర్టబుల్ జీవితంలో నుంచి బయటకు రావాల్సిందే. మనకు నచ్చిన పని లేదా వచ్చిన పని నుంచి కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. మన జీవితంలో రిస్క్ చేస్తేనే మనకి లైఫ్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ జీవితాలు బాగుపడేది. లక్కీ భాస్కర్ సినిమాలోని 20 డైలాగులు ప్రాక్టీస్ సీన్లో ఎంత ఫన్గా ఉన్నాయో చూడండి. వీడియో చివరి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకేనా?
ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, అందుకే పరిగెడుతూ ఉంటారు. కారణం డబ్బు. ఎన్ని తీయట్లే. నన్ను తీరా. బార్డర్ లైన్ లో దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. మనసులో అందిరా, మనసులో. సరే, మనసులోంచి చేస్తా. ఓకే, నువ్వు నమ్మినందుకు అని చెప్పు, నేను నిలబెట్టినందుకు. అర్థం కాదు. డైలాగ్ ఇది. థ్యాంక్ యూ సార్ నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్ నిలబెట్టుకున్నందుకు. ఈ సినిమా డైలాగ్ ఇది. లక్కీ భాస్కర్ 20 డైలాగులు బాగున్నాయిరా. నేను పెడతా, అదే పెడతా. Let's go. థ్యాంక్ యూ సార్ నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్ నిలబెట్టుకున్నందుకు. సంపాదించాను, అది కూడా తీసివు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. డైలాగులు ఖాళీ గోటు దగ్గర నుంచి తల వరకు ఏం కావాలో కొనుక్కో, ఏం కావాలంటే అది కొనుక్కో. అంత సంపాదించాను, అది కూడా తీసివు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. అవును, కౌంటర్ ఎందుకు ఖాళీ అవ్వాలిరా? ఈడు కొనుక్కుంటుంటే కౌంటర్ ఎందుకు ఖాళీ అయింది? ఖాళీ గోడి దగ్గర నుంచి తల వరకు ఏం కావాలో కొనుక్కో. అంత సంపాదించాను, అది కూడా తీసివు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. ఓకేనా? ఖాళీ గోడి వరకు నేను కింద తీద్దులేరా, నేను చేయి పెట్టుకుంటాను. నేను కింద వరవాగరా. ఖాళీ గోటి వరకు తల వరకు ఎంత కావాలంటే అంత సంపాదించాను, ఏది కావాలంటే అది కొనుక్కో. ఎందుకంటే కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బు దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు నీ ఒంటిపై ఉండాలి. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి ఒక రోజంతా బాధపడాలా? చెప్పు. ఇన్నిసార్లు చెప్పద్దు. వీలవాలి తెచ్చుకో. ఒక రోజులో అరగంట కూడా నాకు నచ్చినట్టు జరగలేదు. అంత మాత్రానికి రోజంతా దానికి బాధపడాలా? డైలాగ్ ఏం లేదు, ఒక వర్డే. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. కష్టం వస్తే ఖర్చులన్నీ తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఓకేనా? అదే 19 వస్తే ₹1 మిగలకుండా 19 అన్ని ఖర్చు పెట్టేస్తాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఓకేనా? అదే 19 వస్తే ఉండు మాటల్లో చేతల్లో బలుపు కాదు బలం. చెప్పరా? వెల్కమ్ టు ముంబై, ది మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు ముంబై, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా? దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడంటే అన్ని ఆపేయమని అర్థం.